హైదరాబాద్ నుండి యూఎస్ఏ, యూకే, కెనడా ఏ దేశానికైనా ఫాస్టెస్ట్ ఇంటర్నేషనల్ కొరియర్ సర్వీస్ avocai.com. ఫ్రీ పికప్, ఫ్రీ ప్యాకింగ్. యాదాద్రి జిల్లా చౌటుప్పల్ మండలం కైతాపురం వద్ద ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో 2 మృతి చెందారు. మృతుల్లో ఏపీకి చెందిన 2 డీఎస్పీలున్నారు. మృతులు డీఎస్పీలు మేకా, చక్రధర్రావు, శాంతారావులు. వీరు ఇంటెలిజెన్స్ అండ్ సెక్యూరిటీ వింగ్ లో పనిచేస్తున్నట్లుగా గుర్తించారు. పోలీస్ డిపార్ట్మెంట్ కు చెందిన స్కార్పియో వాహనంలో విజయవాడ నుంచి హైదరాబాద్ వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. విజయవాడ నుంచి హైదరాబాద్ కు వస్తున్న స్కార్పియో అదుపు తప్పి డివైడర్ ను ఢీకొట్టి రోడ్డు అవతలి వైపు పడింది. అటుగా వస్తున్న లారీ స్కార్పియోను ఢీకొట్టడంతో వాహనం ముందు భాగం నుజ్జునుజ్జైంది. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని వాహనంలో ఇరుక్కుపోయిన మృతదేహాలను బయటికి తీశారు. ప్రమాదంలో ఏఎస్పీ ప్రసాద్, డ్రైవర్ నరసింగరావుకు తీవ్ర గాయాలయ్యాయి. నరసింగరావును ఎల్బీ నగర్ కామినేని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. మృతులిద్దరూ ఇంటెలిజెన్స్ అండ్ సెక్యూరిటీ వింగ్ లో పనిచేస్తున్నట్లుగా గుర్తించారు. ఓ కేసు విషయంలో విజయవాడ నుంచి హైదరాబాద్ వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంపై ఆంధ్రప్రదేశ్ హోంమంత్రి అనిత దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు సానుభూతి తెలియజేశారు. తెలంగాణ రాష్ట్రం చౌటుప్పల్ మండలం ఖైతాపూర్ వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో ఆంధ్రప్రదేశ్ కు చెందిన 2 డీఎస్పీలు చక్రధర్, శాంతారావు దుర్మరణం పాలవటం దిగ్భ్రాంతిని కలిగించిందని చెప్పారు. ఈ ప్రమాదంలో గాయపడిన అడిషనల్ ఎస్పీ ప్రసాద్, డ్రైవర్ నరసింగరావు ఎల్బీ నగర్ కామినేని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారని తెలిపారు. వారికి మెరుగైన చికిత్స అందేలా చర్యలు తీసుకుంటామని చెప్పారు. ఈ ప్రమాదంలో మృతి చెందిన వారి కుటుంబాలకి ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. వారి కుటుంబాలకు ప్రభుత్వం తరపున అన్ని విధాలా అండగా ఉంటామని హామీ ఇచ్చారు. ఖైతాపురం వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇంటెలిజెన్స్ అండ్ సెక్యూరిటీ వింగ్ లో పనిచేస్తున్న 2 డీఎస్పీలు చక్రధర్రావు, శాంతారావు మరణించడం దురదృష్టకరమన్నారు సీఎం చంద్రబాబు. వారి కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. వారి ఆత్మకు శాంతి చేకూరాలని ఆ భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నానని చంద్రబాబు ఎక్స్ వేదికగా ట్వీట్ చేశారు. ఖైతాపురం వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో మరణించిన ఇంటెలిజెన్స్ డీఎస్పీలు చక్రధర్రావు, శాంతారావు మృతిపై మంత్రి నారా లోకేష్ తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యారు. హైదరాబాద్ వెళ్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకోవటం బాధాకరమన్నారు. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తున్నట్లు ఆయన ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.